కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కడప ఎస్పీ జగదీష్ గారికి ఒక కంప్లైంట్ అందింది. ఆ కంప్లైంట్ ఏంటి? ఆకుతోటపల్లి శేషానందరెడ్డి అనే వ్యక్తి అట ఆ కంప్లైంట్ ఇచ్చారు. 2016లో పులిందుల దగ్గర ఉన్నటువంటి సింహాద్రిపల్లికి చెందిన శ్వేతతో అతనికి పెళ్ళయిందట 2016లో ఈ శేషానందరెడ్డి అనే వ్యక్తికి. ఆ తర్వాత 2019లో వాళ్ళ మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కేసు పెట్టారట. దాన్ని పులివెందుల పోలీసులేమో అరెస్ట్ చేశారట 2019లో. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఆ శేషానందరెడ్డి అనే వ్యక్తి కడప ఎస్పీ దగ్గరకు వచ్చి, నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆ తర్వాత వాళ్ళు నా మీద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టడానికి కారణం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఆయన చెబితేనే కేసు పెట్టారు. నన్ను పులిందులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన ఎంపీగా ఆయన చెబితేనే పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఎంపీ గారి నుండి నన్ను కాపాడండి. మానసికంగా, శారీరకంగా ఎంపీ గారు నన్ను చాలా వేధిస్తూ ఉన్నారు. అంటే మానసిక వేదన, మానసికంగా, శారీరకంగా కాదు, మానసికంగా ఎంపీ గారు నన్ను వేధిస్తూ ఉన్నారు. వేదనకు గురవుతున్నాడట ఎంపీ గారి వల్ల. సో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి మీద, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి, నాకు న్యాయం చేయాలి. లేకపోతే ఈ మానసిక వేదన నేను తట్టుకోలేకున్నా కాబట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతా. ఆత్మహత్య నాకు సరైన, మీరు కేసు పెట్టండి, నా మానసిక వేదన పోతుంది. వీళ్ళ వారు 2019లో పుట్టింటికి పోయిందట. పుట్టింటి వాళ్ళు కేసు పెట్టారట. ఇష్యూ ఏంటో, గొడవ ఏంటో, ఫ్యామిలీ వ్యవహారాలు ఏమున్నాయో. దాని వెనక కడప ఎంపీ ఉన్నారట, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారట, అంటే ఎంపీ గారి తండ్రి గారు. ఈయన మానసిక వేదన పడలేకున్నారట. ఆత్మహత్య చేసుకుంటారట. చేసుకోకూడదు అంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి. సో ఎస్పీ గారు కంప్లైంట్ చేసుకున్నారట, న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారట. మరి ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని టన్నులు తీసుకుంటుందో, దీని మీద ఇంకా మనం ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో రెడీగా ఉండాలి. మరి ఇంకేంటి, ఏమేమి వినాల్సి ఉంటుందో, ఇంక ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం టీవీలలో వచ్చిన స్క్రిప్ట్ రైటర్లు ఏమేమి ఎగ్జిక్యూషన్ చేస్తారో, మరి ఈ కంప్లైంట్ చుట్టూ ఇంకా ఏమేమి దారుణాలు వింటామో చూడాలి మరి.